హలో ఆల్ ఈ వీడియోలో బ్రిట్టా కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ లేటెస్ట్ మూవీనే కాకపోతే సెకండ్ ఛానల్ రివ్యూ పెడుతున్నా, ఎందుకంటే ఈ రోజు మెయిన్ ఛానల్లో చాలా కంటెంట్ వస్తుంది. ఆల్రెడీ దండోరా అండ్ శంబల మూవీ రివ్యూస్ అయితే పెట్టాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ కూడా చూద్దాం అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెయిన్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. వెళ్ళి ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసండి. సో రెండు ఛానల్స్ లో కూడా మీకు కంటెంట్ అయితే వస్తుంటుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి సింపుల్ గా చెప్తా. ఈ మూవీ వచ్చేసి ఒక 4 థీమ్స్ మీద రన్ అవుతుంది అనమాట. అది కూడా హీరో క్యారెక్టర్ చుట్టూరే మొత్తం రన్ అవుతుంది. తను కొంచెం మనీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. అదే టైంలో లవ్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ తనకు ఒక పాస్ట్ ట్రామా కూడా ఉంటుంది అనమాట. వీటన్నిటి చుట్టూరు స్టోరీ అయితే నడుస్తుంటుంది. మరి నాకు ఎలా అనిపించింది ఆ మూవీ అంటే కనుక నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. బట్ ఒక థీమ్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక యాక్సిడెంట్ థీమ్ అయితే రన్ అవుతుంది ఒక ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య. అది ఒక్కటి మాత్రం నాకు బాగా వర్కౌట్ అయింది. అందులో యాక్సిడెంట్ థీమ్ రన్ టైం తీసేస్తే ఉన్న మూవీ అంతా కూడా కళాఖండమే భయ్య. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఒక సింగిల్ క్యారెక్టర్ చుట్టూరు మూవీ నడుస్తుందంటే దాని చుట్టూరు రాసుకున్న డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. ఎక్కడైతే అది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మెయిన్ గా లవ్ థీమ్ అన్నది ఒకటి తీసుకుంటారు, సరిగ్గా ప్రెజెంట్ చేయరు, సరిగ్గా క్లోజర్ కూడా ఇవ్వరు. బట్ ఆ లవ్ థీమ్ ని చూస్తున్నంత సేపు మాత్రం కొత్తగా ఏం అనిపించదు, చాలా చెత్తగా అనిపిస్తుంది అనమాట. అసలు ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వదు అసలు. అండ్ ఇంకా మనీ 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 ఏం మనీ రా బాబు, మనీ కావాలంటాడు, అక్కడికి వెళ్తున్నాను అంటాడు, మనీ కోసమే జీవితం అన్నట్టు చేస్తూ ఉంటాడు. ఎందుకు ఏమిటి అన్నదానికి మాత్రం సరైన కన్క్లూజన్ ఉండదు అండ్ సరైన సెటప్ కూడా ఉండదు అనమాట. ఆ థీమ్ కూడా అస్సలు వర్కౌట్ అవుతుంది, మనీ థీమ్ అన్నది. ఇంకా మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆ పాస్ట్ ట్రామా ఒకటి. ఈ పాస్ట్ ట్రామా ప్లాట్ అన్నది ఈ మధ్యన చాలా అంటే చాలా చూసేస్తున్నాను భయ్య. మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే చాలు, ఆ క్యారెక్టర్ కి ఏదో ఒక ట్రామా పెట్టాలి పాస్ట్ నుంచి. ఆ క్యారెక్టర్ ని దాని నుంచి హెల్యూసినేషన్స్ అనో ఏదో ఒక సోది పెట్టేయాలి అన్నట్టుగా ప్రతి మూవీలో పెట్టేస్తున్నారు. ఇందులో కూడా అదే ఉంటుంది అనమాట. దాని మీద సగం టైం రన్ చేస్తారు తప్ప ఏం లేదు అసలు. ఒక షార్ట్ ఫిల్మ్ గా తీయాల్సిన దాన్ని మూవీ కింద కన్వర్ట్ చేసి 1 hour 50 minutes ఆగి తీస్తారు భయ్య. దానికి బదులు ఆ యాక్సిడెంట్ థీమ్ నే ఫుల్ ప్లెజర్ గా ప్రెజెంట్ చేసుకుని ఆ సర్వైవల్ కాన్సెప్ట్ ని క్రియేట్ చేసుకుని ఫుల్ ప్లెజర్డ్ గా దాని మీద మూవీ తీసుంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతును అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఓవరాల్ గా అయితే నాకైతే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు మూవీ. స్టోరీ పరంగా కనెక్ట్ అవ్వలేదు, ఎమోషన్స్ పరంగా కూడా కనెక్ట్ అవ్వలేకపోయాను. మీరు చూద్దాం అనుకుంటే జీ5 స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు భయ్య, ప్రాబ్లం ఏముండదు. మరి అంతలాగా లాంగ్వేజ్ పరంగా కొంచెం ఇబ్బంది పడతారు కానీ చూసేయచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కాసేపట్లో మెయిన్ ఛానల్లో కూడా ఛాంపియన్ మూవీ అండ్ ఏషియా మూవీ రివ్యూస్ కూడా వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో మెయిన్ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.